ఈ యోగా డే సందర్భంగా చాలా మంది పిలుస్తున్నారు రావు గారు. జూన్ 21వ తేదీ యోగా డేకి రావాల్సిందిగా కోరుతూ అనేక ఆహ్వానాలు వస్తున్నాయి. వెళ్ళి ఏం మాట్లాడతాం అక్కడికి వెళ్ళగానే ఏదో కార్పెట్లు వేసుకుంటారు, వాళ్ళు ఏమంటారు దాని ఆసనాలు తెచ్చుకుంటారు, దాని మీద రకరకాల విన్యాసాలు చేయిస్తూ ఉంటారు, ఏదో కాసేపు ఉన్న తర్వాత ఏదో ప్రసాదాలు తినిపిస్తారు, ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతుంటారు. అసలు మన పూర్వీకులు మన ఋషులు చెప్పిన యోగ మార్గం ఇదేనా, ఇంకా దీనికంటే పైన ఏమైనా ఉందా, ఇది తెలుసుకోవాలని నాకు తపన. అది మీరే క్లియర్ చేయగలరు. నిజానికి ఈ రోజు మనం జీవిస్తున్నటువంటి ఈ మెటీరియల్ సొసైటీ, భౌతికమైనటువంటి అవసరాల కోసం మన చుట్టూ ఏర్పరచుకున్నటువంటి ఈ వాతావరణంలో మనకి యోగా అనేటువంటిది కొద్ది సంవత్సరాల క్రితమే మన ప్రధానమంత్రి గారి ద్వారా ఇంట్రడక్షన్ జరిగింది. సంతోషం. అది అంతవరకు బాగుంది. కానీ ఆ తర్వాత ఆ యోగా డే అని కానీ లేకపోతే యోగా ప్రక్రియలు కానీ ఏమవుతున్నాయంటే ఒక 10-15 రోజుల పాటు ఏదైనా ఇన్స్టిట్యూట్లో, హరిద్వార్లో కానీ ఎక్కడైనా ట్రైనింగ్ అయ్యి వచ్చేసి యోగా ఇన్స్టిట్యూట్లు పెడుతున్నారు, లేదా యోగా పార్కుల్లో నేర్పుతున్నారు. వాళ్ళకి అక్కడ టీచర్లుగా ఉన్న వాళ్ళకి నేర్పేటువంటి వాళ్ళు ఏమి ప్రముఖులు కాదు. వాళ్ళు ఏదో అక్కడికి వెళ్ళి కొద్దిగా నేర్చుకుని వచ్చి వీళ్ళకి నేర్పుతున్నారు. ఈ విధమైనదే తప్పితే, అంటే వీళ్ళందరూ నేర్పుతున్నది ఏమిటి అంటే యోగాసనాలు, కొన్ని వమన క్రియలు, ఇలాంటివి తప్పితే నిజంగా యోగా అనేటువంటిది మనకి మన మహర్షులు అందించినటువంటిది యోగ సూత్రాలు. పతంజలి మహర్షి మొట్టమొదటిసారిగా మనకి పతంజలి యోగ సూత్రాలు అనేటువంటిది 195 సూత్రాలు మనకి అందించారు. ఈ 195 సూత్రాలు కూడా పెద్ద పెద్దగా ఏమి ఉండవు. ఒక్కొక్క సూత్రంలో 3, 4, 5, 6 పదాలు మాత్రమే ఉంటాయి. ఉదాహరణకి అథ యోగ అనుశాసనం, 3 పదాలు. ఇది యోగా అనే సైన్స్. మొట్టమొదటి ప్రారంభం అవుతుంది ఇలాగా. అథ యోగ అనుశాసనం అంటే సైన్స్. ఇది ఒక సైన్స్, ఇది ఒక కాలక్షేపానికి చేసుకునేది కాదు. సైన్స్ లో ఏది కనిపెట్టినా అవి చాలా మనకి ఉపయోగపడేటువంటి ఉంటాయి. కరెంట్ అనేది కనిపెట్టారు, లేదా ఇంకొకటి బస్ అనేది కనిపెట్టారు, ఇంజిన్ కనిపెట్టారు. ఇవన్నీ కూడా మానవాళికి ఉపయోగించేటువంటి పద్ధతిలో ఉంటాయి. వాటిని టెక్నాలజీలోకి మార్చుకుని కరెంటుని మనం బల్బులుగా, ఫ్యాన్లుగా, రకరకాలుగా ఏ విధంగా అయితే మార్చుకుంటామో ఆ విధంగా మనకి ఉపయోగపడేటువంటి పద్ధతిలో మనం వాటిని వాడుకోవాలి. మరి యోగా అనే దాన్ని మన పూర్వులు 195 సూత్రాల్లో చక్కగా యోగ సూత్రావళి అని పతంజలి మహర్షి రాశారు. ఆ సూత్రాలన్నీ చిన్న చిన్నవిగా ఉంటాయి. వాటిల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం పట్టించుకోవాలి అనేటువంటి విషయాన్ని మన దేశ ప్రజలు గుర్తించట్లేదు. ఇంతసేపటికి యోగా స్కూల్స్లో, యోగా స్టూడియోల్లో, యోగా క్లాసెస్లో నేర్పేటువంటి యోగాసనాలు మొదలైన వాటి వరకే చెప్తేనే కదా రావు గారు, చెప్తేనే కదా. కాబట్టి నిజానికి మన ప్రభుత్వము ఇప్పుడు ఏం చేయాలంటే యోగా డే అంటే యోగ సూత్రాల పుస్తకాలని అందరికీ విరివిగా అందచేయాలి. పతంజలి రాసినటువంటి యోగ సూత్రాల పుస్తకాలని వాటికి భాష్యంతో సహా సరళంగా ఉండేట్టు ఇంగ్లీష్లో, తెలుగులో, వేరే భాషల్లో ముద్రించి అందరికీ అందచేసినట్లయితే కనీసం ఇళ్లలో నెక్స్ట్ జనరేషన్ పిల్లలు వాటిని చదువుతారు. చదివి ఆ విధంగా వాళ్ళందరూ కూడా యోగా అంటే కేవలము ఆసనాలు కాదు ఇది అని తెలుసుకుంటారు. కాబట్టి ఈ విధంగా మనకి స్పిరిచువల్ పద్ధతిలో మనకి రాసినటువంటి యోగా అనేది మెటీరియల్ సైన్స్ కాదు, స్పిరిచువల్ సైన్స్. ఈ యోగా అనేటువంటి దానికి త్రయమేకత్ర సంయమ అనే ఒక సూత్రం చాలా ఆధారం. 3 ఒకే చోటకి చేరిస్తే అది సంయమ అంటారు. సంయమ, సం అంటే సంస్కృతం అనే దానిలో కూడా సం ఉంది, సరిగా. కృతం అంటే చేయబడింది, సంస్కృతం. అలాగే సంయమ అంటే మంచిగా, యమం అంటే కంట్రోల్, మంచిగా కంట్రోల్ చేయబడింది సంయమ. మనకి యోగా నేర్పేటువంటి వాళ్ళందరూ ఆసనాల దగ్గర నుంచి ప్రారంభిస్తారు, కానీ ప్రారంభించాల్సింది సంయమ అనేటువంటి విషయం దగ్గర నుంచి ప్రారంభించాలి. కానీ అది ప్రారంభించకుండా 3వది అయినటువంటి ఆసనాల దగ్గర నుంచి. మరి సంయమ అంటే ఏమిటి అంటే అందులో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ధారణ,
ధ్యాన అండ్ సమాధి, ఈ మూడింటిని కలిపి ప్రాక్టీస్ చేయాలి. ధారణ అనగానే మీకు తెలుసు, శతావధానులు, సహస్రావధానులు వీరందరూ ధారణ చేస్తారు. ఒక్క విషయాన్ని వాళ్ళు ఏదైతే అప్పటికప్పుడు చెప్తారో దాన్ని మళ్ళీ గుర్తుంచుకుని, ఆ గుర్తుంచుకోవడాన్ని ధారణ అంటారు. ఆ ధారణ చేసిన దాన్ని మొత్తము మళ్ళీ అందరికీ చెప్తారు. సో అలాంటి ధారణ ప్రక్రియలో మన మనస్సు ఒక అద్భుతమైనటువంటి ఒక పద్ధతిలో ముందుకు వెళ్తూ ఉంటుంది. అలాంటి ధారణ పద్ధతిలో ఉన్న మనస్సుని మనము ధ్యానంలోకి తీసుకువెళ్ళాలి, ధ్యానంలో నుంచి సమాధిలోకి తీసుకువెళ్ళాలి. ఈ విధంగా 3 పద్ధతులని మనము త్రయమేకత్వ సంయమ అన్నారు ఎవరు, పతంజలి మహర్షి. ఈ మూడింటిని ఒకటి చేస్తే దానిని సంయమం. ఈ సంయమాన్ని గురించి ఆయన 3వ పాదంలో 4వ సూత్రం నుంచి 15వ సూత్రం వరకు అసలు ఈ సంయమ అంటే ఏమిటి, ఇది సైన్స్, ఈ సైన్స్ ఎలాగ ఉంటుంది అనే విషయాల్ని చక్కగా వివరించారు. 15వ సూత్రం నుంచి చివరి సూత్రం వరకు ఒకవేళ ఎవరైనా సరే ఈ సంయమాన్ని పాటిస్తే, వాళ్ళు నేర్చుకుంటే, వాళ్ళు ఆచరిస్తే వాళ్ళకి ఏం దొరుకుతుంది, ఏం సిద్ధి దొరుకుతుంది, ఏ శక్తులు వాళ్ళకు వస్తాయి అనే వాటి గురించి ఆయన వివరించారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మనం అందరం కూడా ఈ నిత్య జీవితంలో జీవించటానికి కొన్ని గోల్స్ పెట్టుకుంటాం. ఈ విద్యార్థికి తాను ఈ పరీక్షలో పాస్ అవ్వాలి, ఆ పాస్ అవడం మంచి మార్కులతో పాస్ అవ్వాలి, పాస్ అయిన తర్వాత ఉద్యోగం వస్తే తన ఉద్యోగంలో సెటిల్ కావాలి, వివాహం చేసుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఇంటి నిండా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో నింపేసుకోవాలి, అన్నీ ఆటోమేటిక్గా ఉండాలి. ఇలాగా తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి, కార్లు రావాలి, ఇవన్నీ వచ్చేస్తే తర్వాత ఏంటి అంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న గోల్స్. కరెక్ట్ రావు గారు. ఇప్పుడు ఇప్పటికే మనం విషయలంపటాలలో పడి కొట్టుకుపోతున్నాం, పుంఖాలుగా చుట్టూ అన్ని కూడా విషయలంపటాలు. ఇటువంటి విషయలంపటాలు మన చుట్టూ ఉన్నప్పుడు ఆ సంయమనాన్ని పాటించడానికి ఇన్ని రకాల అవరోధాలు వస్తున్నప్పుడు, పైగా ఈ సోషల్ మీడియాలో ఒక విషయాన్ని రకరకాలుగా చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఈ సంయమనం అనే దానికి వెళ్ళడం ఎలా సాధించగలుగుతాం? చాలా తేలికమ్మా. ఏ సబ్జెక్ట్ అయినా ఇప్పుడు కోడింగ్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. కోడింగ్ చాలా కష్టమైంది కానీ వాళ్ళు నేర్చుకోవట్లేదు. ఎలా నేర్చుకుంటున్నారు? అలాగే ప్రతి డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, చాలా కష్టము కానీ వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు? చేస్తున్నారు కదా. సామాన్యమైన వాడు, ఏం చదువులేని వాడే మంచిగా డ్రైవింగ్ చేస్తున్నారు. మరి డ్రైవర్లుగా ఉన్న వాళ్ళందరూ ఎంతో కష్టపడి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఏదైనా సరే సాధన మీద ఆధారపడి ఉంటుంది తప్పితే ఊరికనే వాళ్ళు దాని మీద ఆషామాషిగా పనిచేస్తే ఏదీ కాదు. ఆ విధంగా సాధన చేయడానికి మనం మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం ఏమంటే స్నేహితుడిని మనం ఆదరించుకోవాలి, స్నేహితుడి యొక్క విషయం తెలుసుకోవాలి, అతని మనసులో ఏముందో తెలుసుకోవాలి. ఇది అయ్యే పనేనా? అతని మనసులో ఏముందో మనం తెలుసుకోవాలి అంటే మైత్ర్యాదిషు బలాని, స్నేహితుడి గురించి తెలుసుకోవటం మనకు ఒక శక్తి. స్నేహితుడికి ఏం కావాలి, ఎందుకు అతను మనతో స్నేహం చేస్తున్నాడు, అది అతనికి ఇవ్వగలిగితే అతని యొక్క స్నేహం మనతో చిరకాలం ఉంటుంది, లేకపోతే అతను మనల్ని వదిలిపెట్టి వెళ్తాడు. ఈ విషయం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలంటే యోగ సూత్రాలలో ఇది ఒక చక్కటి సూత్రము, 23వ సూత్రం. ఇది పతంజలి యోగ సూత్రంలో 3వ పాదంలో మైత్ర్యాదిషు బలాని, మిత్రుని ఎదుట అతన్ని గురించి మనం తెలుసుకుని ఒక బలం పొందాలి. అది ఒక బలం. అంటే రాముడు సుగ్రీవుడు లాగా సుగ్రీవుడికి ఏం కావాలో రాముడు ఇచ్చాడు, రాముడికి ఏం కావాలో సుగ్రీవుడు వెంటనే అతని వెంట ఉన్నాడు. ఈ విధంగా మనకి శత్రువులు లేకుండా మన మిత్రులతో వాళ్ళకి ఏం కావాలో దాన్ని ఇస్తూ మనకేం కావాలో దాన్ని తీసుకోవటం అనేటువంటిది. అలాగే మనకి ఒక ఏనుగు లాంటి బలం కావాలి మనిషికి, సంపాదించవచ్చు యోగ మార్గం ద్వారా. ఎందుకంటే అన్ని జంతువులు కూడా మన చుట్టూ ఉంటాయి. ఒక కుక్క మన ఇంట్లో ఉంది, ఆ కుక్కకి ఎంతో బలం ఉంటుంది కానీ మన ముందు దాని బలం ఎప్పుడూ ప్రదర్శించదు. బయట వేరే వాళ్ళ ముందు దాని బలం ప్రదర్శిస్తుంది తప్పితే
మన ముందు అస్సలు దానికి బలం ఉన్నట్టే కనిపించదు. మనం కూర్చోమన్నా నుంచోమన్నా కొట్టినా ఏం చేసినా అది చక్కగా ఉంటుంది. అంటే దాని బలాన్ని మన ముందు ఉపయోగించట్లేదు. అలాగే ఏనుగుకి బ్రహ్మాండమైన బలం ఉంటుంది. అంత బలం మనకు రావాలంటే హస్తి బలానిచ యోగలో ఉన్నటువంటి ఈ సంయమనము అనేటువంటి విద్యని కనుక మనం నేర్చుకుంటే ధ్యాన ధారణ ఈ విధంగా మనం గనక ప్రాక్టీస్ చేస్తే ఒక ఏనుగుకి ఎంత బలం ఉంటుందో అంత బలం మనలోకి వస్తుంది. అందుకని యోగులు చాలా బలం కలిగి ఉంటారు అంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి చుట్టూ ఉన్నటువంటి జంతువులతో మమైక్యం శారీరక బలం కాదు, మనోబలం శారీరక బలం కూడా వస్తుంది. శారీరక బలం కూడా వస్తుంది అన్నమాట. ఆ విధంగా వాళ్ళు వాటితో మమైక్యం చెంది వాటికి మళ్ళీనే తయారయ్యి వాటి నుంచి వాళ్ళు బలాన్ని పొంది ఆ బలాన్ని వినియోగించాల్సిన సమయంలో వినియోగించి మళ్ళీ మామూలుగా అవుతారు. ఇప్పుడు మామూలుగా మన సాధారణంగా మన మానవుల్లో ఎవరైనా గొప్ప వ్యక్తి లేకపోతే తనకు ఆదరణ చూపించో ఏదైనా ఏమంటా మీరు వస్తే ఏనుగంత బలం వచ్చి అంటాం. అంటే నిజం, అంతే కదా. అంతే అంతే అంతే. ఆ ఏనుగంత బలం అంటే ఏమిటంటే నిజంగా ఏనుగు అని కాదు కానీ అర్థం చాలా బలం మనకు వస్తుంది. ఈ విధంగా బలేషు హస్తి బలానిచ అనేటువంటిది మనకి 24వ సూత్రం 3వ పాదం. దాన్ని ఎలా సంపాదించాలి అనేది కూడా ఆ సూత్రంలో వ్యాఖ్యానంలో వివరించడం జరిగింది. చక్కగా ఆ వ్యాఖ్యానాన్ని మన పిల్లలకి చెప్పి ఈ విధంగా మీరు చక్కటి బలవంతులు కావచ్చు అనేటువంటిది మొదటి నుంచి మనం గనక నేర్పినట్లయితే, అలాగే ఈ రోజుల్లో జ్ఞానం కావాలి, అనేక విషయాలు మనం తెలుసుకోవాలి. దానికి మనం దేన్ని ఆశ్రయిస్తాము? గూగుల్ ఆశ్రయిస్తాము. ప్రతివాడు గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్ అంటుంటారు. అలా అవసరం లేకుండా గూగుల్లో కూడా ఫీడ్ చేసినవే మన దగ్గరకు వస్తాయి తప్పితే వాళ్ళకి ఫీడ్ చేయనటువంటి వాళ్ళు రావు కదా. కానీ మనకి ఈ యోగ ప్రక్రియ ద్వారా భువన జ్ఞానం సూర్య సంయమాత్ అనేటువంటి ఒక ప్రిన్సిపల్ ఉంది, ఒక సూత్రము 26వ సూత్రము. భువన జ్ఞానం, ఈ భూమికి సంబంధించిన మొత్తము జ్ఞానము కూడా సూర్య సంయమాత్ అంటే సూర్యుని మీద మనం సంయమం చేస్తే, సంయమం చేయడం అంటే ధారణ, ధ్యానము, ఈ విధంగా ఇందాక చెప్పాను కదా 3 పద్ధతులు. ఆ 3 పద్ధతుల్ని గనక మనం గనక సూర్యుని మీద అంటే సూర్యనాడి ద్వారా ప్రయత్నం చేస్తే, నేను మొన్న మధ్య మా గురుకులంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా సూర్య దర్శనం ఎలా చేయాలి అనేది చెప్పాను. సూర్యుడిని ఎలా చూడాలి, సూర్యుడికి సంధ్యావందనం చేయడం మంత్రాలతో చేయడం సరే, అది కాకుండా సూర్యుడిని ఎలా చూడాలి, సూర్యుడిని ఎలా చూడగలమో కళ్ళతో అంటే చాలా కష్టం. ఎందుకంటే భగభగా మండేటువంటి సూర్యుడిని కళ్ళతో చూస్తే కళ్ళు మూసుకుంటాయి. కానీ అదే సూర్యుడిని మనం చందమామలాగా చేసేయచ్చు. ఎలాగంటే ఇదిగో ఈ విధమైనటువంటి ఒక యంత్రం ఉంది. ఈ యంత్రము చేసి ఈ మధ్యలోంచి మీరు ఇలా సూర్యుడిని చూడటం మొదలెడితే ఒక్క నిమిషం లోపల సూర్యుడు చంద్రుడిలాగా అయిపోతాడు. మీరు ఎంతసేపు అయినా సూర్యుడిని చూడొచ్చు. అప్పుడు సూర్యకిరణాలు చంద్రకిరణాలలాగా మీ కంటి మీద పడతాయి. ఇవన్నీ నా దగ్గరకు వస్తే నేను నేర్పించగలను. సూర్యుడిని ఎలా చూడాలి, చంద్రుడిని ఎలా చూడాలి, సూర్యుడిని ఏ విధంగా మనం ఆరాధించాలి, ఇవన్నీ కూడా భువన జ్ఞానం సూర్య సంయమాత్. మొత్తము ఆ విధంగా సూర్యుని చూడటం మొదలెడితే ఈ భూమికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా మనకి వస్తుంది, మన బ్రెయిన్ లోకి వస్తుంది అని పతంజలి మహర్షి తన యొక్క 26వ సూత్రం 3వ పాదంలో చెప్పారు. అలాగే చందో తార వ్యూహ జ్ఞానం, చంద్రుణ్ణి చూసినట్లయితే నక్షత్రాల యొక్క వ్యూహము అవి ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితులు ఏంటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి జ్ఞానం మొత్తం వస్తుంది. ఎందుకంటే చంద్రుడు తారాధిపతి కదా, నక్షత్రాలకు అధిపతి. కాబట్టి చంద్రుడి మీద మీరు సంయమనం చేయగలిగితే, ఇది చంద్రనాడి అంటాం ఎడం పక్కన, దాన్ని ఉపాసిస్తూ చంద్రుడిని చూడటం నేర్చుకుంటే మన బ్రెయిన్ లోనికి, ఇది అసలు మన యొక్క యోగ శాస్త్రం యొక్క ఉపయోగం. అంతేగాని కాళ్ళు బెణికినాయి, కాళ్ళు పనిచేయట్లేదు, ఎముకలు సరిగ్గా లేవు వాటికి కోసం అని చెప్పేసి, లేకపోతే నరాల బలహీనతగా ఉంది కాబట్టి ఆసనాలు వేద్దాము, దానికోసం కాదు. నిజానికి యోగా అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్.
యోగా అనేటువంటిది మెడిసినల్ మెథడ్ కూడాను. కాబట్టి తద్వారా మనం మెడిసిన్ని సంపాదించుకోవచ్చు, ఒక వైద్య విధానం కూడా అది ఆ విధంగానే చేయొచ్చు. కానీ దానికన్నా పైన జ్ఞాన విధానం, అది వైద్య విధానం కన్నా ఎక్కువ జ్ఞాన విధానం, జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు. చంద్ర సూర్య సంయమాత్ అనేటువంటి వాటిల్లో ఇక్కడ కూర్చుని చంద్రమండలానికి సూర్యమండలానికి వెళ్ళి అక్కడ జరిగేవన్నీ కూడా మొత్తం ఖగోళ శాస్త్రాన్ని భూమి మీదకి చెప్పి ఎన్నో రహస్యాలను కనిపెట్టారు కదా, అది యోగ మార్గంతో చేసిందేనా? అవునమ్మా. ఇవన్నీ కూడాను మనం మన యొక్క ఋషులు ఇది ఒక సైన్స్ అని ముందే చెప్పాం. ఒక్కొక్క యుగంలో సైన్స్ ఒక్కొక్క రకంగా ఆవిర్భవిస్తూ ఉంటుంది. ఈ యుగంలో సైన్స్ అంతా కూడాను ఇసుక నుంచి, వాటర్ నుంచి మనము కరెంట్ తీసుకుంటున్నాము, ఇసుక నుంచి మనము చిప్స్ తయారు చేస్తున్నాము, ఆ చిప్స్ని యాక్టివేట్ చేస్తున్నాము. ఇదే విధంగా ఇంతకు ముందు ఉన్నటువంటి యుగాలలో వేరే రకాలుగా అనేక పదార్థాల నుంచి ఆ రోజుల్లో కూడా వాళ్ళు శక్తిని తీసుకున్నారు. సూర్యుడి నుంచి శక్తి తీసుకున్నారు, చంద్రుడి నుంచి శక్తి తీసుకున్నారు, నక్షత్రాల నుంచి శక్తి తీసుకున్నారు. మనము కూడా ఆ దిశగా ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నాము. ఎందుకంటే సూర్యుడి నుంచి ఇప్పుడిప్పుడే కదా మనం ఎలక్ట్రిసిటీ తీసుకుంటున్నాము, సోలార్ ఎనర్జీ అని పేరు మీద. ఇంతకాలం మనం ఏమయ్యాం, మరి ముందది మనం తీసుకోలేదు. అలాగే చంద్రుడి నుంచి కూడా శక్తి తీసుకోవచ్చు, నక్షత్రాల నుంచి శక్తి తీసుకోవచ్చు. వీటన్నిటిని తీసుకోవడానికి మన టెక్నాలజీ మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఇదివరకటి తరాల్లో చేశారు, ఇప్పుడు చేయాలి అన్నట్లయితే మనం ఇదివరకటి తరాల్లో ఎలా చేశారంటే మంత్రము, యంత్రము, తంత్రము అనే 3 పద్ధతుల ద్వారా చేశారు. మనకి డబ్బు కావాలి, మనం ఏటీఎం దగ్గరకు వెళ్తాము, అది యంత్రము, అందులో మనీ ఉంది. కానీ మనకి రావాలి అంటే మన దగ్గర ఒక తంత్రం, మన కార్డు అనేది ఒకటి ఉండాలి. ఏటీఎం కార్డు కానీ లేకపోతే క్రెడిట్ కార్డు కానీ అది అందులోకి చొప్పించి ఆ తర్వాత ఒక మంత్రం చెప్పాలి, అంటే పాస్వర్డ్. అది మంత్రం చెబితే అప్పుడు డబ్బులు వస్తాయి. కాబట్టి యంత్ర మంత్ర తంత్రాలతో ఈ రోజు కూడా నడుస్తోంది. ఇదే పద్ధతి మనకి పూర్వకాలంలో మన వాళ్ళు చెప్పారు. యంత్రము, మంత్రము, తంత్రము సహాయంతో ఏ పనైనా చేయొచ్చు అనేటువంటిది. ఈ రోజు మనం టీవీల్లో చూస్తూ ఉంటే కొన్ని వందల నక్షత్రాలు అలా వెళ్ళిపోతున్నట్టుగా, నిజానికి అవి నక్షత్రాలు కాదు, అవన్నీ కూడా ఆయుధాలు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళి పడిపోతున్నాయి, ఆ దేశాన్ని నాశనం చేస్తున్నాయి. కానీ ఆకాశంలో మనకి ఎలా కనిపిస్తున్నాయి? అవి ఏదో నక్షత్రాలు అలా వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. మరి ఇదే విషయాన్ని మహాభారత కాలంలో, రామాయణ కాలంలో కూడా చెప్పడం జరిగింది. ఆకాశం మొత్తం కూడాను అస్త్ర శస్త్రాలు వేసుకుంటూ ఉంటే ఆకాశం మొత్తం కూడా పగలు పూట రాత్రిలో నక్షత్రాలు వెళుతున్నట్టుగా అయింది. రాత్రిపూట అనేక మంది సూర్యులు వచ్చినట్టుగా అయింది. ఇవన్నీ కూడా అస్త్ర శస్త్రాలతో ఇప్పుడు ఎలా యుద్ధాలు జరుగుతున్నాయో అలాగే ఆ రోజుల్లోనూ యుద్ధాలు జరిగినాయి. వాటి గురించి వర్ణిస్తే ఇవన్నీ కూడాను సరి అనేవి కాదు అని చెప్పేవాళ్ళు మరి ఇప్పుడు ఏం చెప్తారు? కాబట్టి మన టెక్నాలజీ ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న టెక్నాలజీ రాబోయేటువంటి 500 సంవత్సరాల తర్వాత ఉంటుందో ఉండదో తెలియదు. అప్పుడేం మారిపోతుందో. ఎందుకంటే 50 సంవత్సరాల క్రితం ఉన్న టెక్నాలజీ ఇప్పుడు లేదు. మన తాతలు ఉన్నప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ వేరు, తండ్రులు ఉన్నప్పుడు టెక్నాలజీ వేరు, మన కాలంలో టెక్నాలజీ వేరు, రాబోయేటువంటి తరం మన కొడుకులు కూతుళ్ళ టెక్నాలజీ వేరు, వాళ్ళ పిల్లల టెక్నాలజీ వేరుంటుంది. కాబట్టి ఈ టెక్నాలజీ అనేటువంటిది మనకి సైన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఆధునిక టెక్నాలజీ ఆరోగ్యకరమైన రావు గారు? టెక్నాలజీ, సైన్స్ అనేటువంటి దాన్ని మనం టెక్నాలజీగా మార్చుకునేటప్పుడు ఏదైనా ఆరోగ్యకరమైందే. దానిని ఎక్సెసివ్గా వాడటం ఆరోగ్యకరం కాదు. వినియోగించుకోవటంలో విజ్ఞత ఉండాలి, వినియోగించుకోవటంలో సరైన పద్ధతి ఉండాలి, అంతే. అయితే ఏ టెక్నాలజీ అయినా మంచిదే. కాబట్టి టెక్నాలజీని మనం వాడకూడదు అని కాదు, టెక్నాలజీని వాడాలి, కానీ దాన్ని ఒక లిమిట్ లో వాడాలి. ప్లాస్టిక్ ఉంది, ప్లాస్టిక్ లిమిట్ లో వాడితే పర్వాలేదు. అన్లిమిటెడ్ గా ఎక్కడ పడితే అక్కడ, ఏ రోజు చూస్తే ఆ రోజు, ఎక్కడ చూసినా చేతుల నిండా ప్లాస్టిక్ సంచులు ఉంటే అది మనకి హాని కలిగిస్తుంది, పర్యావరణానికి హాని కలిగిస్తుంది. నా బాధ అంతా ఏంటంటే రావు గారు, యోగా దగ్గరికి వస్తున్నా, ఇప్పుడు ఇన్ని రకాల యోగా ప్రక్రియలు చేస్తున్నారు, సంతోషం. మీరు అన్నట్టు మొట్టమొదటి ఒక అధ్యాయం యోగాని ప్రపంచానికి మనకి ప్రధానమంత్రి గారు పరిచయం చేశారు. అందరూ ఉత్సాహంగా
పాల్గొంటున్నారు. ఈ పాల్గొనడంలో, ఉత్సాహంలో పాల్గొనడంలో ఒక వ్యాపార ధోరణి వచ్చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఏమంటారు? అవునమ్మా, ప్రజలందరూ కూడా ఈ రోజుల్లో అనేక రకాలైనటువంటి వ్యాపారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు డబ్బు సంపాదించడం ఎలాగా, ఏది తొందరగా చవకగా ఈజీగా కనిపిస్తే దాని వైపు వెళ్తారు. ఇది వచ్చింది, కొత్తగా ఒక సబ్జెక్ట్ వచ్చింది యోగా అనేది. సో దీనిలో ఏమిటంటే ఒక 10 రోజుల పాటు ఋషికేశ్ కానీ హరిద్వార్ కానీ వెళ్ళి అక్కడున్న యోగుల దగ్గర ఒక 10-15 రోజుల పాటు ఉంటే వాళ్ళు నేర్పేటువంటి యోగ సాధన అనే పేరు మీద ఆసనాలు మొదలైనవి నేర్చుకుని వెంటనే వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయి అక్కడ యోగా స్టూడియోలని, యోగా పాఠశాలలని, యోగా స్కూల్స్ అని ఇలాగ అనేక పేర్లు విదేశాల్లో, మన దేశంలో కూడా పార్కుల్లో మనకి యోగా టీచింగ్ నేర్పుతున్నారు. కానీ పార్కుల్లో ఏం నేర్పుతున్నారు? ఒక 10 ఆసనాలు చేయడం నేర్పుతున్నారు. ఆసనాలు యోగా కాదు. ఆసనాలు యోగాకి ఒక ప్రోలోగ్ మాత్రమే. అంటే ఆసన అనేటువంటిది యోగా చేయడానికి ఒక పద్ధతిలో కూర్చోవటము, ఎక్కువసేపు కూర్చోగలగాలి. కానీ ఆసనాలు చేసే వాళ్ళందరూ 2 నిమిషాల కన్నా ఎక్కువ ఏ ఆసనంలోనూ ఉండరు. ఆఖరికి శవాసనంలో మాత్రం ఎక్కువసేపు ఉంటారు, పడుకోవచ్చు. కాబట్టి మిగతా ఆసనాలు అన్నింటిలో చాలా తక్కువసేపు ఉంటారు. మరి సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ వీటిల్లో కూర్చోవాలి అన్నట్టు వజ్రాసనంలో కానీ కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, 2, 3, 4, 5 నిమిషాల కల్లా లేస్తారు. కానీ మన పూర్వులు చెప్పింది ఏంటి? ఆసనంలో సుఖంగా ఉండాలి, ఆ సుఖంగా ఎంతోసేపు ఉండగలగాలి. మరి వాళ్ళు తపస్సు చేయడానికి సుఖాసనం వేసుకుని కూర్చునేవాళ్ళు. 4, 5, 6, 7 గంటల సేపు అలాగే కూర్చుని సుఖాసనం చేసేవారు. సుఖాసనంలో తపస్సు చేసేవారు. అక్కడ దాకా ఎందుకు? గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా సుఖాసనంలో కూర్చుని ఉదయం నుంచి సాయంత్రం దాకా చదువు నేర్చుకునేవారు. ఈ రోజుల్లో విద్యార్థులు సుఖాసనం కాదు కదా, కుర్చీలో కూర్చొని కూడా సరిగ్గా ఒక 15 నిమిషాలు సరిగ్గా కూర్చోలేరు, వాలిపోతూ ఉంటారు, అటు ఇటు పడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇళ్లలో సోఫాల్లో కూర్చోవటం, అందులో వంగిపోయి కూర్చోవటం, లేకపోతే బెడ్ మీదకి వెళ్ళి పడిపోవటం. 24 గంటలు బెడ్స్ తెరిచి ఉంటాయి. మన చిన్నప్పుడు బెడ్స్ ఎప్పుడు ఉండేవి కావు, రాత్రులు కూడా మాత్రమే బెడ్ వేసేవాళ్ళు. పగలంతా కూడా కొయ్య కుర్చీల్లో, చెక్క కుర్చీల్లో నిటారుగా కూర్చోవాల్సి వచ్చేది. స్కూళ్ళల్లో కూడా చెక్క బెంచీలు ఉండేవి, చెక్క కుర్చీలు ఉండేవి, బల్లలు కూడా చెక్కవి వెనక ఆనుకునేందుకు ఉండేవి. కాబట్టి ఒంగోటం అనేది ఉండేది కాదు. ఆ విధంగా మూలాధార చక్రం నుంచి పైన విశుద్ధి చక్రము, జ్ఞాన చక్రం వరకు కూడా వెన్నెముక నిటారుగా ఉండేది. తద్వారా లైఫ్ యొక్క పీరియడ్ వాళ్ళకి పెరుగుతూ ఉండేది. తర్వాత వాళ్ళు నేర్చుకున్నటువంటి జ్ఞానం వాళ్ళలో ఎక్కువ కాలం ఉండేది. ఈ రోజుల్లో అలాంటి స్థితులు లేవు. ఇళ్లలో ఉన్న ఫర్నిచర్ అంతా కూడాను మనకి పనికొచ్చేటువంటి ఫర్నిచర్ కాదు. స్కూళ్ళలో ఉండే ఫర్నిచర్ కూడా అట్లాగే ఉంది. వీటన్నిటినీ కొంచెం మనం మార్చుకోవాలి. సైంటిఫిక్ జాతిగా మనం మారాలి. సైంటిఫిక్ జాతిగా మారేందుకు మనకి ఒక 5-6 ఏళ్ల క్రితము ప్రారంభించినటువంటి యోగా అనేటువంటి సబ్జెక్టుని మనం ఊతంగా తీసుకోవాలి. ఈ యోగా ద్వారానే మనం మొత్తం మళ్ళీ మారడం కోసం ప్రయత్నం చేయాలి. ఈ యోగా ద్వారానే మన యొక్క యోగ సూత్రాలని మనం అధ్యయనం చేయాలి. ప్రతి భాషలో కూడా యోగ సూత్రాల పుస్తకాలను వేసి తక్కువ ధరకి అందరికీ కూడా అందించేట్లుగా యోగా డే సందర్భంగా ఇస్తే వాటిని అందరూ అధ్యయనం చేసి ఆ విధంగా ముందుకెళ్ళటానికి ప్రయత్నిస్తారు. పసితనం నుంచి విద్యార్థి దశలోనే వాళ్ళకి అసలు మామూలుగా చూడండి రావు గారు, మనం కనుక కనిపెడితే పిల్లవాడు పుట్టిన తర్వాత కాళ్ళు చేతులు ఆడిస్తూ ఒక ఎక్సర్సైజ్ చేస్తాడు కదా, కిందకి మీదకి కొట్టుకుంటూ వాడు ఏడ్చేటప్పుడు కానీ. అలాగే మన జీవన విధానంలో కూడా బావిలో నుంచి నీళ్లు తోడినా, ఊడ్చినా, తుడిచినా, ముగ్గులు వేసినా, కోలాటాలు ఆడినా, అదేంటి మన ఏమంటే చెమ్మచక్క పాటలు పాడేవాళ్ళం కదా, అలాంటి వాటిలో కూడా ఒక యోగా ప్రక్రియ అంటే శరీరాన్ని కొంచెం ఆరోగ్యకరంగా ఉంచడానికి కూడా మన జీవన విధానంలో లేవు. మీకు ఒక చక్కని ఉదాహరణ ఇస్తాను. మన శరీరము పుట్టినప్పుడు ఎవరి శరీరమైనా సరే, అది జంతువులవని లేకపోతే మనుషులవని, ఏ అంగాలతో పుడతారో ఆ అంగాలు రాబోయేటువంటి కాలంలో ఆహారం ద్వారా, ఆహార విహారాదుల ద్వారా వృద్ధి చెంది జీవితంలో అతనికి పనికొస్తాయి. కానీ పుట్టినప్పుడు లేని అంగాలు తర్వాత పుడతాయా? పుట్టవు కదా. అలాగే యోగా అష్టాంగాలు ఉన్నాయి. అష్టాంగాల్లో మొట్టమొదటి 2 యమ నియమ. అసలు ఆ యమ నియమాల గురించి ఎవరు చెప్పరు, ఎక్కడ చదవరు, ఎక్కడా చేయించరు. యమ అంటే కంట్రోల్, నియమం అంటే మన నియమాలు పెట్టుకోవడం, తనకు తానే నియమాలు పెట్టుకోవడం.
ఆ రెండు లేకుండా ఆసన దగ్గర నుంచి ప్రారంభిస్తే తర్వాత వస్తాయి లేవంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎలాగైతే మన శరీరము పుట్టినప్పుడు ఏవైతే అంగాలు ఉన్నాయో అవే అంగాలు పెద్దవై మనకి జీవితాంతం ఉపయోగిస్తాయో, యోగా పరిభాషలో కూడా మొదటి నుంచి 8 అంగాలని ఒకేసారి ప్రాక్టీస్ చేయడం జరగాలి. అలా కాకుండా కొంతమంది యోగా ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారంటే ఒక అంగం నేర్చుకున్న తర్వాత ఇంకోటి, ఇంకోటి నేర్చుకున్న తర్వాత ఇంకోటి, అలాగే 8 అష్టాంగాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోవాలి అంటున్నారు. అది శుద్ధ తప్పు. ఎందుకంటే మనకి చేతులు వచ్చిన తర్వాత ఒక ఏడాది తర్వాత కాళ్ళు, కాళ్ళు వచ్చిన తర్వాత ఒక ఏడాది తర్వాత ముక్కు, ఒక ఏడాది తర్వాత చెవులు, అలాగే రావు కదా అంగాలు. అన్ని ఒకేసారి చిన్న పరిణామంలో పుడతాయి, క్రమక్రమంగా అన్ని ఒకేసారి పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా యోగ పరిభాషలో యోగలో ఉన్నటువంటి అష్టాంగాలు కూడా ఒకేసారి నేర్చుకోవటం, ఒకేసారి ప్రారంభించాలి. ఒకేసారి అష్టాంగాల యొక్క వికాసము శరీరంలో జరగాలి. ఆసన, ప్రాణాయామ వాటి నుంచి ప్రారంభించకుండా యమ నియమాల దగ్గర నుంచి ప్రారంభించి అష్టాంగాలని కనుక నేర్చుకోవటం ప్రారంభిస్తే తప్పకుండా వాళ్ళకి ఈ సంయమ అనేటువంటి ప్రక్రియ అలవాటు అవుతుంది. సంయమ అనే ప్రక్రియ వస్తే వాళ్ళు ఏ శక్తినైనా సాధించగలరు అని పతంజలి మహర్షి చెప్తున్నారు. కాబట్టి దానిని మనం ప్రాపగేట్ చేయాలి, దానిని మన ప్రభుత్వం ప్రజలందరిలోకి తీసుకువెళ్ళాలి. కేవలం ఆసనాలు చేయటమే యోగా కాదు. ఈ విధంగా పతంజలి మహర్షి సూచించినటువంటి సంయమాన్ని మనం ఎలా నేర్చుకోవాలి అనేది అందరికీ అందుబాటులోకి వచ్చేటువంటి పుస్తకాల ద్వారా చేయాలి. అలాగే టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విద్య నేర్పాలి. కేవలం ఆసనాలు వేయటమే కాదు, మీరు యమ నియమాలను నేర్పాలి అందరికీ కూడా. వాటి గురించినటువంటి ఉపన్యాసాలు ఇవ్వాలి. యమ నియమాలు ఏ విధంగా అమలు చేయాలి అనేది యోగ విద్యార్థులకు తెలియచేయాలి. అవతల వాడు మన మీదకి యుద్ధానికి వస్తుంటే అప్పుడు సంయమనం పాటిస్తామా? సంయమనము అంటే మీకు అర్థం అది కాదు. ఇక్కడ ధ్యాన ధారణ అనేటువంటి వాటిని ముందుకు తీసుకువెళ్ళటం సంయమనం. సమ్యక్ యమ, యమ అంటే కంట్రోల్. సమ్యక్ సరైనటువంటి కంట్రోల్ ఉండటం అనేటువంటిది. ఆ సరైన కంట్రోల్లో మీరు అడిగిన ప్రశ్న కూడా సమాధానం వస్తుంది. ఎదురుగుండా వాడు ఆయుధం తీసుకొస్తే మనకి సరైన కంట్రోల్ ఉంటే ఆయుధాన్ని లాక్కుని ఆ ఆయుధంతోనే వాడిని కొట్టడం అనేది సమ్యక్ యమ. సంయమ అంటే అది. అంతేగాని వాడు వస్తే నేను చేతులు ఎత్తేసి ఓడిపోయానని చెప్పడం కాదు సంయమ అంటే. కరాటే మొదలైన వాటిల్లో మీరు చూస్తుంటారు, ఎదురుగుండా అసలు వానరులు అందరూ ఆయుధాలు తీసుకుని వెళ్ళలేదు. ఎదురుగుండా ఉన్నటువంటి రాక్షసులకి వాళ్ళు తమ సంయమనంతో వాళ్ళని పట్టుకుని వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలు తీసుకుని ఆ ఆయుధాలతోనే వాళ్ళని చంపారు. ఇది సంయమనం అంటే. ఆయుధాలు ఎదురుగుండా ఉన్నంత మాత్రంతో మనం భయపడాల్సిన పని లేదు. మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ తో జరిగిన సింధూర్ యుద్ధంలో కూడా మనం చూసాము. మన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అణ్వాస్త్రాయుధాలు ఉన్నటువంటి అన్ని చోట్లని వాళ్ళ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ శక్తి కలిగినటువంటి స్థావరాలన్నింటినీ ఒక్క 22 నిమిషాల్లో ధ్వంసం చేసి పారేశారు. ఇప్పుడు పాకిస్తాన్ శక్తి విహీనమైనటువంటి దేశంగా ఉంది. ఇది మన యొక్క ప్రయత్నం. ఈ విధంగా అది మరి మన ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు, మన సైనిక శక్తి సంయమనం పాటించే కదా చేశారు. సంయమనం లేకుండా చేశారా? సంయమనం ప్రజలు కోల్పోతున్నారు రావు గారు. ఈ యుద్ధ వాతావరణం చూసి ప్రతి వాళ్ళు రకరకాల ప్రాపగేట్ చేస్తున్నారు. ఇంకా మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది, ఇంకా అందరూ కూడా ప్రాణాలు విడిచిపెట్టే సమయం వచ్చేసి, పైగా ఈ విమాన ప్రమాదాలు, రకరకాల ప్రమాదాలు చూసి ప్రజలు చాలా ఆందోళన పడిపోతూ ఒక పానిక్ అయిపోతున్నారు. దానికి కారణము నిజానికి యుద్ధాలు తర్వాత జరుగుతున్న యాక్సిడెంట్స్ కాదు. ఆ యుద్ధాలని తర్వాత యాక్సిడెంట్స్ ని రోజుకి 50 ఛానల్స్ ఉదయం నుంచి సాయంత్రం దాకా 10 గంటలు రిపీట్ చేస్తూ చూపిస్తూ ఉంటే మనిషికి ఒక రకమైనటువంటి ఉద్విగ్నత వస్తుంది. నిజంగా 24 గంటలు అదే జరుగుతోందేమో అనేటువంటి భ్రమలోకి వెళ్ళిపోతాడు. అక్కడ జరిగింది 22 నిమిషాల్లో అయిపోయింది. అలాగే ఒక విమానం కూలిపోయింది అహ్మదాబాద్ లో, అది ఒక 5 నిమిషాల్లో జరిగిపోయింది. కానీ దాన్ని 15 రోజుల నుంచి లేదా 10 రోజుల నుంచి రిపీట్ గా దాన్ని చూపిస్తూ ఇప్పుడే కూలిపోతున్నట్టుగా చేస్తూ ఉంటే దాని మూలాన ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. అయితే సంయమనం పాటించవలసింది ఛానల్స్ వాళ్ళ, సంయమనం పాటించవలసింది వాళ్ళ ఛానల్స్. ఒక్కసారే ఒక సిచ్యువేషన్ చూపించాలి తప్పితే ఒక న్యూస్ ని
ఉదయం నుంచి రాత్రి దాకా దాన్నే రిపీట్ చేసుకుని ఒక రోజు అంటే పర్వాలేదు, వారం రోజులుగా దాన్నే రిపీట్ చేస్తూ ఉంటే ప్రజల సంయమనాన్ని కోల్పోతారు. కాబట్టి గారు ఇంకొకటి సారీ ఏమనుకోవద్దు, మన రహస్య సమావేశాలని బహిర్గతం కాకుండా జాగ్రత్త పడుతున్నావా అని భరతుడు అడుగుతాడు రాముడు. ఏమండి మరి ఇప్పుడు అక్కడ జరిగే జరిగేటటువంటి విషయాలన్నీ ఇమీడియట్గా పేపర్స్లోనూ ఛానల్స్లోనూ రావడం దేశానికి ప్రమాదం కాదంటారా? నిజానికి రామాయణంలో కచ్చిత్ సర్గ అని చెప్పేసి ఒక 100వ సర్గ ఉంది. ఆ సర్గలో ఇవన్నీ ఉంటాయి ప్రశ్నలు. శ్రీరాముడు భరతుడిని అనేక ప్రశ్నలు వేస్తాడు, వాటి అన్నిటికీ సమాధానాలు చెప్తూ ఉంటారు. రహస్యాలు అనేటువంటివి మనకి బయటకు వచ్చేటువంటివి చాలా తక్కువ, 1% మాత్రమే మనకు తెలుస్తుంది, మిగతావన్నీ చెప్పరు. మోడీ గారు ట్రంప్ గారితో ఏం మాట్లాడారు, వారు వీరితో ఇవన్నీ పత్రికల వాళ్ళవి, టీవీ ఛానల్స్ వాళ్ళ ఊహాగానాలు తప్పితే వాళ్ళు మాట్లాడే దాంట్లో 1% మాత్రమే బయటకు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే తమకు సంబంధించినటువంటి తమ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎలాంటి కాన్ఫిడెన్షియల్ విషయాలు రహస్యాలు బయటకు చెప్పము అని ప్రమాణం చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడాను ఒక 30 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల తర్వాత వాటికి టైం పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ రహస్యాలు బయటకు వస్తాయి తప్పితే అప్పటి వరకు ఏవీ రావు. కాబట్టి మన ప్రభుత్వం తరఫున అధికారులు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఇవన్నీ రహస్యంగానే ఉంటాయి, ఏవి ఎవరికి తెలియదు. ఎందుకంటే మొన్న చూస్తే కొంచెం భయం వేసింది. అక్కడ జరుగుతున్నటువంటి విషయాలని, ఆ యుద్ధంలో పాల్గొంటున్నటువంటి సైనికులని, ఆ 2 మహిళలు వెళ్ళారు చూసారా, వాళ్ళ ఫోటోలు చూపించి రకరకాలుగా చెప్తూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ వాళ్ళకి కానీ ప్రమాదం సంభవిస్తుంది కదా. అలాంటప్పుడు కొంచెం మనం జాగ్రత్త పడద్దు. ఒక పౌర స్పృహతో కూడా మనం ప్రవర్తించాలి కదా. ఒక బాధ్యతాయుతమైన ఒక పౌరుడిగా ప్రవర్తించాల్సినటువంటి తీరు మనకు కూడా అందించే వాళ్ళకు ఉండాలి కదా రావు గారు. ప్రజలలో మార్పు చాలా రావాలి. ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా ప్రజలు తీర్చిదిద్దబడాలి. దానికోసం అనేక సంస్థలు పనిచేయాలి. స్కూల్స్ దగ్గర నుంచి వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నటువంటి సంస్థల వరకు, ఉద్యోగాలు చేస్తున్న సంస్థల వరకు అన్ని సంస్థలు కూడా వారికి సరైన మార్గదర్శనం చేయాలి. చేసి అలాగే ఛానల్స్, ముఖ్యంగా ఈ రోజుల్లో సోషల్ మీడియా వాళ్ళు చాలా సంయమనం పాటించి వాళ్ళు ప్రొవోకేట్ చేయకూడదు. ఏ విషయాన్ని ఎక్కువ సార్లు 10 రోజుల క్రితం జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడే జరిగినట్టుగా చూపించడం ఉంది. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. తద్వారా ప్రజలు ఇంకా ఆ సిచ్యువేషన్ జరుగుతోంది అనే అనుకుంటూ ఉంటారు. అలా జరగకుండా ఉండాలి. చాలా సంతోషం రావడం మీరు